పాపం చేసిన వాళ్ళని, పాపిష్టి జీవితాలు కలిగి ఉన్న వారిని దేవుడు క్షమిస్తే మనకు నచ్చుతుందా? చూడండి, చాలా మంది యేసుక్రీస్తు మీద దోషారోపణ చేస్తారు. ఏమంటే, ఎన్ని పాపాలు చేసినా మీ దేవుడు క్షమిస్తాడా అంటే, ఇక నరహత్యలు చేయొచ్చు, అత్యాచారాలు చేయొచ్చు, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ చేసి ప్రభు నన్ను క్షమించంటే అయిపోద్దా? సో మీ దేవుడు అంత చెడ్డోడా అని అంటారు. అంటే చూడండి, మీకు ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, మీ పిల్లోడు భయంకరమైన డ్రగ్ యాడిక్ట్స్ అయిపోయాడు, భయంకరంగా రాడ్ల మీద తిరిగేస్తున్నాడు, వాడి జీవితం భయంకరంగా ఉంది, పాపిష్టి జీవితం ఉంది. మీరు ఏమనుకుంటాడు? వాడు ఏ రోజుకైనా మారి మంచి జీవితం బ్రతికితే బాగుండు అనుకుంటారా? లేకపోతే వాడు ఏ రోడ్డున చచ్చిపోతే బాగుండు అనుకుంటారా? అంటే తిట్లల్లో నువ్వు చస్తే బాగుండురా అని అంటారు, కానీ హృదయాంతరంగంలో ఏ తల్లిదండ్రులకైనా పాడైపోయిన పిల్లోడు గురించి ఏమని ఉంటుందండి? వాడు ఎప్పటికైనా నరహంతకుడైనా ఎలాంటి వాడైనా వాడు బాగుపడి జీవితాన్ని బాగా చేసుకుంటే బాగుండు అని ఉంటుంది. అవునా కదా? బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే, ముష్కరులైన తల్లిదండ్రులే మిమ్మల్ని ఇలాగూ ప్రేమిస్తే పరలోకపు తండ్రి మళ్ళీ మిమ్మల్ని ఎలాగూ ప్రేమిస్తాడు అంటే ఎంత గొప్పగా ప్రేమిస్తాడు అని ఉంటుంది. అంటే క్షమించడము అనేది, దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు అన్న సత్యము నువ్వు పాపాలు చేయడానికి లైసెన్స్ గా వాడుకోవడానికి కాదు. ఓకే, దేవుడు నిన్ను ఎలాగైనా క్షమిస్తాడు అనేది నీకు ఒక అవకాశం ఇచ్చి మంచి జీవితాన్ని కలిగి ఉండడానికి ఒక నిరీక్షణనిచ్చేది. ఇట్ విల్ గివ్ ఎ హోప్ టు లివ్ ఎ గుడ్ లైఫ్. ఇట్ విల్ గివ్ యూ అ ఛాన్స్ టు గివ్ అ గుడ్ లైఫ్.